ఏకాదశి. ఈ మాట వినగానే మనందరికీ ఉపవాసం, పూజలు ఇలాంటివే గుర్తొస్తాయి కదా. కాని ఇది అంతకు మించి చాలా ఉంది. మన సంస్కృతి, ఆధునిక సైన్స్, ఇంకా ఆధ్యాత్మికత, ఈ మూడింటినీ కలిపే ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. మరింకెందుకు ఆలస్యం, పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చంద్రుడు, పురాణాల్లోని కథలు, ఇంకా మన శరీరంలో ఉండే కణాల ఆరోగ్యం, వీటన్నింటికీ మధ్య ఏంటి సంబంధం? వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా, కాని నిజంగానే ఈ మూడింటినీ కలిపే ఒక తెలియని బంధముంది. ఇప్పుడు ఆ బంధమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా స్పేస్లోకి, అంటే మన ఖగోళ క్యాలెండర్లోకి ఒక్కసారి చూడాలి. అసలు ఏకాదశి అంటే ఏంటి, ఎక్కడ్నుంచొచ్చింది? సింపుల్గా చెప్పాలంటే ఏకాదశి అంటే చంద్రుడి క్యాలెండర్ ప్రకారం 11వ రోజు. ప్రతి నెలా 2 సార్లు వస్తుంది. ఒకటి చంద్రుడు పెరుగుతున్నప్పుడు, అంటే శుక్లపక్షంలో. రెండోది చంద్రుడు తగ్గుతున్నప్పుడు, అంటే కృష్ణపక్షంలో. అందుకే సంవత్సరానికి దాదాపు 24 సార్లు వస్తుంది. అప్పుడప్పుడు అధికమాసం వస్తే 26 సార్లు కూడా వస్తుంది. సరే, ఏకాదశి అంటే చంద్రుని లెక్క ప్రకారం 11వ రోజు అని మనకర్థమైంది. కాని కేవలం ఒక తిథికి ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? దాని వెనుక ఉన్న కథ ఏంటి? ఆ సమాధానం కోసం మనం మన పురాణాల్లోకి వెళ్ళాలి. కథలోకి వెళ్తే ముర అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల్ని తెగ ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఆ రాక్షసుడితో ఏకంగా 1000 దివ్య సంవత్సరాలు యుద్ధం చేశారట. ఆ తరువాత అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచే ఒక దివ్యమైన స్త్రీ శక్తి పుట్టింది. ఆవిడే ఏకాదశి. ఆవిడ తన ఒక్క చూపుతోనే ఆ రాక్షసుణ్ణి సంహరించి విష్ణువును కాపాడింది. ఇది చూసి విష్ణువు ఎంతో సంతోషించి ఆమెకు ఒక గొప్ప వరమిచ్చారు. ఆయనేమన్నారంటే, ఈ రోజున, అంటే ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసముంటారో వాళ్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం వైపు ప్రయాణిస్తారు అని. చూడండి, ఈ ఒక్క వరంతో ఏకాదశి రోజు ఎంత శక్తివంతమైనదిగా మారిపోయిందో. అయితే ఏకాదశి రోజు ధాన్యాలు, పప్పులు ఎందుకు తినకూడదు అని చాలామందికి డౌటొస్తుంది. దీని వెనుక 2 కారణాలున్నాయి. ఒకటి ఆధ్యాత్మికం. పురాణాల ప్రకారం పాపానికి ప్రతిరూపమైన పాపపురుషుడు ఆ రోజు ధాన్యాల్లో దాక్కుంటాడట. ఇక రెండోది సైంటిఫిక్. ధాన్యాలకు మన శరీరంలో నీటిని పట్టి ఉంచే గుణముంటుంది. దీనివల్ల చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం మనమీద ఇంకాస్త పెరుగుతుంది. అసలు ఆ ప్రభావమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సరే, ఇప్పటివరకు కథలు, పురాణాలు చూశాం. ఇప్పుడు కాసేపు వాటిని పక్కన పెట్టి మనం నేరుగా సైన్స్ ల్యాబ్లోకి అడుగుపెడదాం. ఎందుకంటే ఆశ్చర్యంగా మన పెద్దవాళ్లు చెప్పిన ఆచారాలకి, నేటి సైన్స్ కనిపెట్టిన నిజాలకి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ కనిపిస్తోంది. మనందరికీ తెలుసు, చంద్రుడు సముద్రంలో అలల్ని ఎలా పైకి లాగుతాడో కదా. మరి మన శరీరంలో కూడా దాదాపు 70% నీరే ఉంటుంది. సో ఆ ప్రభావం మనమీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి లాంటి రోజుల్లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజు ఉపవాసముండి ఆహారం ద్వారా నీటిని తగ్గించడం వల్ల మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ చూద్దాం. అవే టెలోమియర్లు. ఇదేదో కొత్త పదంలా ఉందనుకుంటున్నారా? సింపుల్. మన షూలేస్కి చివర్లో ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది కదా, అది లేస్ పాడవకుండా కాపాడుతుంది. సేమ్ అలాగే ఈ టెలోమియర్లు మన డిఎన్ఏ చివర్లో ఉండి దాన్ని కాపాడుతాయి. చెప్పాలంటే ఇవే మన జీవితకాలాన్ని నిర్ణయించే బయోలాజికల్ క్లాక్స్. మరి ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీ ఆటోఫేజీ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. అంటే బాడీ తనంతట తాను క్లీన్ చేసుకోవడం అన్నమాట. డ్యామేజ్ అయిన కణాల్ని తీసేసి కొత్త ఆరోగ్యకరమైన కణాల్ని తయారు చేసుకుంటుంది. ఇది ఎంత గొప్ప ఆవిష్కరణ అంటే దీనికి 2009లో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ప్రాసెస్ వల్ల మన టెలోమియర్లు రక్షించబడి ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. అయితే ఈ ఆటోఫజీ ప్రాసెస్కి బెస్ట్ టైం ఎంత? సైంటిస్టులేం చెప్తున్నారంటే ప్రతి 2 వారాలకి ఒకసారి ఒక 36 గంటల పాటు ఫాస్టింగ్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందట. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన ఏకాదశి ఉపవాసం కూడా దశమి సాయంత్రం మొదలుపెట్టి ద్వాదశి ఉదయం ముగిస్తారు. లెక్క పెడితే కరెక్ట్గా 36 గంటలు. ఇది కేవలం కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా?
ఇంత సైంటిఫిక్గా స్పిరిచువల్గా ఇంపార్టెన్స్ ఉన్న ఈ రోజుని అసలు ఎలా పాటించాలి? కేవలం పస్తులుంటే సరిపోతుందా లేక ఇంకేమైనా ఉందా? ఏకాదశి ఆచరణలో ఉన్న గొప్ప విషయమేంటంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్. ఏకంగా నీళ్లు కూడా తాగకుండా చేసే నిర్జల ఉపవాసం నుంచి కేవలం నీళ్లు తాగి ఉండటం, లేదా పళ్ళు, జ్యూస్లు తీసుకోవడం, లేదా అవేమీ కాకపోతే కనీసం ధాన్యం, పప్పులు తినకుండా ఉండటం, ఇలా ఎవరి ఓపికను బట్టి వాళ్లు పాటించవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది కఠినంగా ఉండటం కాదు, మనసు పెట్టి శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకోవటం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఏకాదశి అంటే కడుపు మార్చుకోవడం అస్సలు కాదు. తినడం, నిద్రపోవడం లాంటి శారీరక అవసరాల మీద పెట్టే ఎనర్జీని తగ్గించి ఆ శక్తిని, ఆ సమయాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడం. ఫోకస్ని ఫిజికల్ నుంచి స్పిరిచువల్కి షిఫ్ట్ చేయడమే దీని అసలు ఉద్దేశ్యం. ఇంతసేపు మనం ఫాస్టింగ్, ఉపవాసం అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఉపవాసం అనే సంస్కృత పదానికి అసలైన అర్థం తెలిస్తే ఈ మొత్తం కాన్సెప్ట్ని మనం చూసే విధానమే మారిపోతుంది. చూడండి, సంస్కృతంలో ఉప అంటే దగ్గర, వాస అంటే నివసించడం, కలిపితే ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా? భగవంతుడికి దగ్గరగా. మనకున్న 11 ఇంద్రియాలను, ఏకాదశి అంటే 11 కదా, బయటి విషయాలనుంచి మళ్లించి దైవం మీద మనసు లగ్నం చేయటమే అసలైన ఉపవాసం. ఆహారం తినకపోవడం అనేది అందులో కేవలం మొదటి అడుగు, అంతే. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు మళ్ళీ వద్దాం. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెప్పిన ఈ జ్ఞానం మన ఈ ఆధునిక జీవితంలో మన ఆరోగ్యానికి, మన శ్రేయస్సుకు ఒక దారి చూపగలదా కాదా? ఒకసారి ఆలోచించండి.